Dr. Rice, sugar-free rice. La 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 la. Dr. Rice, diabetic rice ని తినండి. జనసేన కోసం జనసేన పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి కార్యకర్తలకు అలాగే నాయకులకు కూడా జనసేన పార్టీ ఇప్పటికే గుర్తింపిస్తుంది. అలాగే ఇప్పుడు ప్రధానంగా ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తూ నామినేటెడ్ పదవులు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి కాకినాడ జనసేన జిల్లా అధ్యక్షులుగానే కొనసాగుతూ అలాగే ప్రధానంగా ఇటీవల కూడా చైర్మన్ కూడా ఎన్నికయ్యారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు తాజాగా ఏదైతే కాకినాడ డిసిసిబి చైర్మన్గా కూడా ఇటీవల ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ప్రస్తుతం ఎవరైతే దాన్ని ప్రకటించారో అలాగే తుమ్మల బాబు గారు ఉన్నారు. అలాగే ప్రధానంగా అతనైతే జనసేన పార్టీ మొదటి నుంచి కూడా అండగా ఉంటున్నారు. ప్రజారాజ్యం నుంచి కూడా పవన్ కళ్యాణ్తో ఆయన నడిచినటువంటి పరిస్థితి ఉంది. ఆయన గుర్తిస్తూ ఇప్పుడు తాజాగా డీసీజీబీ చైర్మన్గా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తుమ్మల బాబు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటీవలే మొన్న కూడా చైర్మన్గా ఎన్నికైన కొన్ని నెలలకే మళ్ళీ డీసీజీబీ చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు మీకు మంచి హోదానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడాలంటారు? ముందుగా పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకోవాలి. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ నా యొక్క ధన్యవాదాలు. ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానివ్వండి, పార్లమెంటు సభ్యులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. నాకు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించిన దగ్గర నుంచి కూడా నేను పార్టీకి అంకితభావంతో పనిచేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీ పార్లమెంటు అభ్యర్థి విజయానికి కృషి చేయడం కానీ, అలాగే కాకినాడ రూరల్లో మా శాసనసభ్యులు మా నాయకులు మా రాజ్య నాయకులు పవన్ కళ్యాణ్ గారు గెలుపు పొందడం కానీ అన్నీ సెంటిమెంట్గా కూడా నాకు అధ్యక్షులుగా నియమించిన దగ్గర నుంచి కూడా మా జనసేన పార్టీకి తూర్పుగోదావరి జిల్లాలో తిరుగు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ మా పార్టీ అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నా శక్తి వచ్చిన మేరకు ఎవరైతే మా పెద్దాపురం నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పోటీ చేశారో తెలుగుదేశం అభ్యర్థిగా రాజప్ప గారి కృషి కూడా ఎక్కడ తారతమ్యం చూపెట్టకుండా విశేషంగా కృషి చేయటం, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా నాకు మంచి అనుబంధం ఉండటం, పార్టీకి లాయల్టీగా పనిచేయటమే కాకుండా పార్టీ ఇచ్చినటువంటి ఏ పని అయినా తూచా తప్పకుండా పనిచేయటమే నాకు తెలిసినటువంటి పని. దాంట్లో భాగంగానే నాకు కూడా చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. కాకినాడ నగర అభివృద్ధి చైర్మన్గా నియమించడం. అప్పుడు చూసుంటారు మీరు అందరూ, పెద్ద ఎత్తున జనసేన పార్టీ కాకినాడకి అడ్డా, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అడ్డా అనేటువంటిది నా యొక్క ప్రమాణ స్వీకారం రోజు మరొకసారి రుజువైంది. ఈరోజు తీసుకుంటే ఇది ఉమ్మడి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి అంటే ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ బాబా అంబేద్కర్ సాహెబ్ గారు కోనసీమ జిల్లాగా పిలువబడుతున్నటువంటి కోనసీమ జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నటువంటి రాజమండ్రి ప్రాంతం, కాకినాడ జిల్లాగా ఉన్నటువంటి కాకినాడ ప్రాంతం, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా 12 సొసైటీలు, ఒక బ్రాంచ్ చింతూరు అనేటువంటిది అక్కడ కూడా బ్రాంచ్ ఉండటం జరిగింది. ఇంత పెద్ద జిల్లాకి నన్ను మళ్ళీ ఈ డిసిసిబి చైర్మన్గా నియమించడం జరిగింది. దానికి నా చిత్తశుద్ధి, నేను నిజాయితీగా పనిచేస్తాను. ఇప్పటికే డిసిసిబి బ్యాంకు చాలా నష్టాల్లో ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో కాకినాడ తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అంటే మొట్టమొదటి 1-2 స్థానాల్లో ఉండేటువంటి బ్యాంకు ఈరోజు చాలా వెనుకబడిపోయి నష్టాల్లో ఉంది. నేను కూడా చైర్మన్గా 6 నెలల్లోనే 7 నెలల్లోనే చాలా నీతివంతంగా నేను ఎక్కడా మాట రానివ్వకుండా పార్టీ అధ్యక్షులకు కానీ పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఎక్కడ మాట రానివ్వకుండా నేను చేసినటువంటి కార్యక్రమం కానీ, పార్టీకి నా యొక్క లాయల్టీ కానీ, నాకు ప్రత్యేకంగా నాకు ఈ సహకార సంఘం మీద ఉన్నటువంటి అనుభవం కానీ ఇవన్నీ పార్టీ గుర్తించి నాకు ఈరోజు డిసిసిబి పదవి ఇచ్చింది. దాన్ని నా అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయకుండా పనిచేయటమే నా ముందున్నటువంటి చేయి. అలాగే ఈరోజు విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ఒక నీతిమంతమైనటువంటి పరిపాలన అందించాలి, ఒక విజనరీగా ముందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించాలి, ఒక పక్క సంక్షేమం చూడాలనేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క
నేతృత్వంలో ఈరోజు నాకు ఎంత సహకారం అందించినందుకు అటు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ అలాగే మరి ముఖ్యంగా మాకు కేంద్రం నుంచి అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. గత ప్రభుత్వంలో ఇది చాలా వెనకబడిపోయింది అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అని మోడీ గారు కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు కూడా వారికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బీజేపీ శ్రేణులకు కూడా గతంలో డీసీసీబీ అంటే గతంలో ఎన్నో అవకతవకలు జరిగాయి. దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా అందరూ కూడా తెలిసిందే. దాన్ని ఏ విధంగా మీరు చక్కదిద్దే పనిలో పెడతారు, అలాగే ప్రధానంగా సంక్షేమం ఏ విధంగా సంబంధించిన వాళ్ళకి ఏ విధంగా కృషి చేస్తారు చూడాలి. ఈ జిల్లాలో 298 సహకార సంఘాలు ఉన్నటువంటి పెద్ద సహకార వ్యవస్థ తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి. అలాగే 50 వేపర్ సొసైటీలు, చేనేత సహకార సొసైటీలు ఒక 50 వరకు ఉన్నాయి. 2 ఎంప్లాయీస్ సొసైటీలు ఉన్నాయి. ఒక 2-3 ఫెస్టివ్ సొసైటీలు ఉన్నాయి. అందరి సహాయ సహకారాలతో మళ్ళీ దీన్ని ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకి పూర్వవైభవం తీసుకురావాలి. ఏదైతే ఈ 250 నుంచి 300 కోట్లు ఇప్పుడు బకాయి పడిపోయి బినామీ లోనింగ్ కూడా జరిగినటువంటి తీరు చాలా బాధాకరం. ఎందుకంటే ఇది రైతులు అగ్రికల్చర్ వ్యవస్థ, పూర్తిగా రైతులకి సహకారం అందించేటువంటి వ్యవస్థ. ఎందుకంటే రైతే దేశానికి వెన్నుముకని చెప్తూ ఉన్నారు. రైతు బాగుంటే పశుపక్షాదులు బాగుంటాయి, వ్యాపార సంస్థలు బాగుంటాయి. అన్ని రంగాలు ముందుకు రావాలంటే రైతు బాగుండాలి. దానికోసం రైతుకు అతి తక్కువ వడ్డీలో అందించాలి. రైతు సకాలంలో పంట రుణాలు ఇచ్చి తద్వారా రైతుకి పంట వస్తే దేశం బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి సహకార వ్యవస్థని మనం మరింత బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఉంది. మాకు నాబార్డు సహకారం తీసుకుంటాం, ఆప్కాప్ యొక్క సహకారం తీసుకుని ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క బడ్జెట్ని అంతా కూడా మంచిగా లోన్ రికవరీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా రికవరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు కూడా నచ్చ చెప్తాం. ఇది మన బ్యాంక్ అని రైతులకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే ఎక్కడ బినామీ లోన్లు పోకుండా చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడాలి. ఎందుకంటే నేను సహకార సంఘంలో 20 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది. నేను నా పులిమేరు పిఎస్ఎస్ అధ్యక్షుడిగా 3 పర్యాయాలు ఎన్నిక కావడంతో పాటు నేను సహకార వ్యవస్థలో పనిచేయటం, నాకు పూర్తిగా సహకార రంగం మీద అనుభవం ఉంది. ఖచ్చితంగా దీన్ని పూర్వవైభవం తీసుకురావాలనేటువంటిది నేను మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మాట ఇచ్చాను. వారు కూడా ఒకటే మాట చెప్పారు. ఎక్కడ కూటమి ప్రభుత్వానికి కానీ జనసేన పార్టీకి కానీ ఎక్కడ మచ్చ తేకూడదు, మీ మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పచెప్తా ఉన్నాను అనేటువంటిది వారు చెప్పటం, వారు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఏం చేస్తే రైతు బాగుపడతాడనేటువంటి దాని మీదే నా పూర్తిగా దృష్టి సారించి పనిచేస్తాను. అంటే జనసేన సంబంధించి ఎంతోమంది నాయకులు ఉన్నారు. అది కాకుండా మీకు పక్కన జిల్లా అధ్యక్ష పదవితో పాటు అలాగే ఇటీవల అది ఏదో కాకినాడ సంబంధించి కూడా చైర్మన్ కూడా ఇచ్చారు. కానీ మీకే ఈ పదవులు ఎవరు ఇచ్చడానికి కారణం అంటే రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ సహకార సంఘాల అనుభవంతోనే మీకు ఇవ్వడం జరిగింది అనుకోవచ్చు అంటారు. ఇది పూర్తిగా పార్టీకి లాయల్టీగా ఉండటం, ఇది ప్రతి కార్యకర్తకు ఒక మెసేజ్గా అందరూ అర్థం చేసుకోవాలి. పార్టీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మన పార్టీ నాయకుడి మీద మనం చిత్తశుద్ధితో ఉండాలి, విశ్వాసంగా ఉండాలి. అలాగే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం అప్పుడే గట్టిగా నిలబడవలసినటువంటి అవసరం ఉంది. ఇది ప్రతి కార్యకర్త అర్థం చేసుకోవాలి. నాలాంటి కార్యకర్తలు కానీ, నాలాంటి జన సైనికులు కానీ, నాలాంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ చాలామంది పార్టీకి పనిచేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పార్టీకి చాలామంది పార్టీ వెనకాల నిలబడతారు. పార్టీ ఒక వ్యక్తి వెనకాల ఎంత బలంగా నిలబడుతుందో మా జనసేన పార్టీని చూసి అందరూ నేర్చుకోవాలి. పార్టీకి నిలబడటం కాదు, పార్టీ ఒక వ్యక్తికి ఎంత బలంగా నిలబడుతుంది, ఒక లాయల్టీకి ఎంత బలంగా నిలబడుతుంది, ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం, ఒక పార్టీకి క్రమశిక్షణగా ఉండేటువంటి నాయకుడికి పార్టీ ఎంత బలంగా పనిచేస్తుంది. దానికన్నా ముఖ్యంగా
చాలామంది అనుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద దృష్టి లేదేమో అని అనుకుంటూ ఉంటారు. అది ముమ్మాటికి తప్పు. 100% ఆయన ఏ కార్యకర్త ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో పూర్తి సమాచారం పవన్ కళ్యాణ్ గారి దగ్గరే పూర్తిగా ఉందనే దానికి నిదర్శనమే నా యొక్క నియామకం అని కూడా కార్యకర్తలందరూ గుర్తించుకోవాలని చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. బీజేపీ చైర్మన్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా మీరు రైతులు కావచ్చు మొత్తం సహకార సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఏం చేయబోతున్నారు? మొదటగా మీరు ఎక్కడ ముందుగా నా యొక్క కర్తవ్యం ఏంటంటే పూర్తిగా నా యొక్క బ్రాంచ్ మేనేజర్లందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. మొట్టమొదటిగా మీ ఛానల్ ద్వారానే తయారు చేస్తా ఉన్నాను. DCCB బ్యాంక్కి డ్రెస్ కోడ్ కూడా తీసుకురాబోతా ఉన్నా. బ్యాంకులో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా DCCB బ్యాంకు ఒక ఎంప్లాయీగా డ్రెస్ చూడగానే సహకార సంఘం గుర్తుకొచ్చే విధంగా ఒక డ్రెస్ కోడ్ తీసుకురాబోతా ఉన్నాం. అలాగే ప్రతి బ్యాంకులో పనిచేసే ప్రతి బ్రాంచ్ మేనేజర్ గారు కూడా ఒక సొంత బాధ్యతగా తీసుకుని పనిచేయాలని ఈచ్ టు ఈచ్ అంటే ప్రతి బ్రాంచ్ మేనేజర్తో కంబైన్ మీటింగ్ కాకుండా ప్రతి బ్రాంచ్ మేనేజర్తో వారి మనసు తెలుసుకుని వారికి వచ్చినటువంటి కష్టం ఏంటి, ఏ విధంగా లోటుపాట్లు ఉన్నటువంటిది ప్రతి బ్రాంచ్ మేనేజర్తో కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ అవినీతి పరుడున్నా ఇది మా పార్టీ యొక్క సిద్ధాంతం, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారాలతో ముందుగా అవినీతి పరుల్ని నిర్దాక్షిణ్యంగా పక్కన, ఎందుకంటే ముందుగానే మా యొక్క శాసనసభ్యులు కూటమిలో ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ స్వయంగా కలుసుకుని పార్లమెంట్ సభ్యులందరినీ కలుసుకుని రాజ్యసభ సభ్యుల్ని అందరినీ కలుసుకుని వారిని ఈ బ్యాంకు పునరుద్ధరణ కోసం వారి యొక్క సహాయ సహకారాలు అడిగి ఒక్క 6 నెలల్లో నేను తీసుకునేటువంటి నిర్ణయాలకి వారి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తే బ్యాంకు పునరుద్ధరణ చేస్తారని వారికి హామీ ఇచ్చి ఎటువంటి రికమెండేషన్లకు తావు లేకుండా 6 నెలల్లో బ్యాంకు పునరుద్ధరించాలనేది నా యొక్క ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. ఇది పరిస్థితి. ఏదైతే జనసేన నాయకుడిగా జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తూ గెలుపు కృషి చేసిన నేపథ్యంలోనే ఆయనకు తగిన గుర్తింపు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి DCCB బ్యాంక్ అయితే చైర్మన్గా ఇప్పుడైతే ఆయన అయితే నియామకమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తాను, ఎటువంటి అవినీతికి తావు లేకుండా ప్రతి అధికారితోని ఉన్న ఆయనతో కూడా వ్యవహరించి ఇటువంటి పార్టీ నియమాలు ఏ విధంగా ఉన్నాయో అన్నీ కూడా చెప్పే విధంగానే ఎటువంటి అవినీతికి తావు లేకుండా ప్రతి ఉద్యోగి కూడా పనిచేసే విధంగా కూడా కృషి చేస్తాను, ఒక 6 నెలల్లోనే పెను మార్పును తీసుకొచ్చే విధంగా కూడా పనిచేస్తానంటూ జనసేనకు సంబంధించిన ప్రతి నాయకుడిని కూడా గుర్తింపు ఏ విధంగా ఉంటుంది, తన కార్యకర్త ఏ విధంగా పనిచేస్తారని అధినాయకుడికి ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు. కాబట్టి నాకు ఈరోజు గుర్తించి నాకు ఈ బాధ్యత అయితే పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పిన నేపథ్యంలోనే దానికి గుర్తుగా మొత్తం అంతా కూడా కృషి చేస్తానని, దాని అంతా పనిచేసి అక్కడ 6 నెలల్లోనే తగిన అభివృద్ధి దిశగా కూడా పయనిస్తానని, DCCB బ్యాంకుని అయితే అభివృద్ధి దిశగా పనిచేస్తానంటూ కూడా తుమ్మల రామస్వామి గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.